ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభం తెలియజేస్తున్నాం. బాగున్నారు కదండి? మరి యొక్క నూతన దినాన్ని అనుగ్రహించినటువంటి మహోన్నతుడైన దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో అనేక కృపవార్త కోసం ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న ఆత్మీయులారా, నేటి వాగ్దాన భాగంగా 1 రాజులు 5వ అధ్యాయము 4వ వచనం. 1 రాజుల గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం. తన దేవుడైన యెహోవా నామ ఘనతకు అతడు మందిరమును కట్టింప వీలు లేకపోయిన సంగతి నీవెరుగుదు. ఇప్పుడు శత్రువు ఒకడును లేకుండాను, అపాయమేమీ కలుగకుండాను నా దేవుడైన యెహోవా నలుదిశలను నాకు నెమ్మది కలుగు చేసి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దావీదు చూడండి సాక్ష్యం ఇస్తున్నాడు. శత్రువు ఒక్కడనూ లేకుండా, అపాయమేమీ కలుగకుండా నా దేవుడైన యెహోవా నలుదిశలో నాకు నెమ్మది కలుగు చేసి ఉన్నాడు అంటున్నాడు అనమాట. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు దావీదుకి యుద్ధంలో విజయం ఇచ్చి నలుదిశల ఆయనకి నెమ్మది కలుగు చేసినాడంటే, దావీదు యొక్క మనసు దేవుని మీద ఆనుకున్నది. దావీదు యొక్క మనసు దేవుని ఆనుకున్నది కాబట్టి అతనికి నలుదిశల నెమ్మది కలుగు చేసినాడు. అపాయం ఏమి రాకుండా, శత్రువులను ఎవరు లేకుండా కంప్లీట్గా హతం చేసి నలుదిక్కల సమాధానం కలుగు చేసి ఉన్నాడని చెప్తుంది అనమాట నెమ్మదిని. అందుకనే యెషయా గ్రంథంలో 26వ అధ్యాయము 3వ వచనంలో, ఎవని మనస్సు నీ మీద ఆనుకున్న వానిని నీవు పూర్ణ శాంతి గనవానిగా కాపాడదువు. దేవుని నందు చూడండి, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. చూడండి, ఎవరి మనస్సు నీ మీద ఆనుకున్నాను, చూడండి ఎవరి మనస్సు దేవుని మీద ఆనుకుంటుందో, దేవుని హృదయంతో కలిసిపోతుందో వారిని పూర్ణ శాంతి గలవానిగా దేవుడు కాపాడుతానంటున్నాడు. ఈరోజు నీ మనస్సు దేని మీద అనుకుంటుంది? చూడండి, దేని మీద నీ మనస్సు చూడండి, వ్యర్థమైన వాటి మందు నీ మనసు ఆనుకుంటుందా? లోకానుసరమైన వాటి యందు నీ మనసు ఆనుకుంటుందా? ఈరోజు అలాగ ఉంటే చూడండి, ఎక్కడికి వెళ్ళినా కానీ మనకు పోరాటాలు ఎదురవుతూ ఉంటాయి. ఆర్థికంగా ఈ భూలోకంలో భౌతికంగా మనం జీవిస్తున్నప్పుడు అనేక కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలు, మాటలు అన్నీ మనకి నలుదిశలా ఎదురవుతూ ఉంటాయి. ఎదురవుతున్నప్పుడు అంతటితో మన జీవితం ఆగిపోలేదు, కానీ దేవుని యందు ప్రార్థించాలి. ప్రార్థించినప్పుడు శత్రువులను హతం చేసి దావీదు జీవితంలో యుద్ధంలో విజయం ఇచ్చి నలుమూలల దావీదుకి ఆయన నలుమూలల చూడండి నెమ్మదిని కలుగు చేసినట్లు దేవుని లేఖనాలు చెలవిస్తున్నాయి. అవును కదండి? గాలులు వీస్తాయి, తుఫాను వస్తుంది, అంతటితో మన జీవితం ఆగిపోయిందని అనుకుంటే ఎలాగా? తుఫాను వస్తుంది, గాలులు వీస్తాయి, చెట్లు కూడా పడిపోవచ్చు. కానీ అది ఒక రోజు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది, 3 రోజులు ఉంటుంది, తర్వాత వెళ్ళిపోతుందా లేదా? అంతే. దానికి భయపడాల్సిన అవసరం లేదు. చూడండి, ఎండలు భయంకరం విపరీతం ఏప్రిల్ మాసంలో కాస్తూ ఉంటాయి. ఎండలు అలాగనే ఉండిపోతాయా? 1 నెల 1.5 నెలలో మరలా ఎండలు పోయి చూడండి మబ్బులు లేవడం, మబ్బులు చూడండి, ఆకాశంలో మబ్బులు, మేఘాలు రావడం మనం చూస్తూ ఉంటాం కదా. తర్వాత చలికాలం వస్తుంది, భయంకరమైన శరీరాన్ని కొరుకు తిని చలి వస్తుంటుంది, చలిగాలు వస్తాయి. అది అలాగనే ఉండిపోతుందా? అవి కూడా 1 మాసం 2 మాసాలు అయిన తర్వాత గతించిపోతాయి. అంతటితో మన జీవితం చలి వస్తుందని మన జీవితం అయిపోలే. ఎండలు భయంకరం విపరీతం వస్తున్న మన జీవితం ఆగిపోలే. దేవుడు ఆ ఎండలను తొలగించి మరలా మనకి మరి చలికాలాన్ని అనుగ్రహించాడు. చలికాలం చలి అయిపోయిన తర్వాత మరలా మనకి నెమ్మదిని అనుగ్రహిస్తాడు. మన జీవితంలో కూడా అడుదొడుకులు రావచ్చు, విపరీతమైనటువంటి ఇబ్బందులు రావచ్చు, కష్టాలు రావచ్చు, ఆర్థికంగా మనకి కుటుంబంలో అనేక సమస్యలు రావచ్చు. అంతటితో మన జీవితం అయిపోలేదు. కానీ చూడండి, దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు, ప్రార్థించినప్పుడు దావీదుకి ఎలాగైతే నలుమూలల చూడండి నలుదిక్కుల నెమ్మదిని కలుగు చేసినట్లు దేవుడు మన జీవితంలో కూడా నలుదిక్కుల మన కుటుంబాల నెమ్మదిని కలుగు చేయబోతున్నాడు. నీ పరిచర్యలో ఒకవేళ సేవకుడు అయితే నీ పరిచర్యలో దేవుడు నెమ్మది కలుగు చేస్తాడు. నువ్వు వ్యాపారస్తుడు అయితే వ్యాపారంలో నీకు నెమ్మది కలుగు చేస్తాడు. అవును కదా? నలుమూలల వ్యాపారం ఎక్కువ అవుతుందని అనే అసూయపరులు ఎంతో బాధపడుతూ ఉంటారు. అసూయపరులు బాధపడి ఏమో మరి వ్యాపారం మరి జరగకుండా చేయాలని అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదండి. అటువంటి కార్యాన్ని కూడా ప్రార్థించినప్పుడు వాళ్ళని లయపరిచి నీ మీదకి ఏ కనుదృష్టి రాకుండా దేవుడు నలుమూలల నెమ్మదిని కలుగు చేస్తాడు దేవుడు. ఎవరైనా అలాంటి వారు ఉన్నారా? నష్టపోయిన వారు ఉన్నారా? కష్ట పరిస్థితిలో ఉన్నారా? ఆర్థిక సమస్యలో ఉన్నారా? ఇరుకులు ఇబ్బందులు ఉన్నారా? దావీదు మొరపెట్టినట్లు దేవుని సన్నిధిలో దావీదు మొరపెట్టగా అతనికి నెమ్మదిని కలుగు చేసినాడు దేవుడు. నలుమూల శత్రువును హతము చేసి నెమ్మదిని కలుగు చేసినట్టు మనం చూస్తున్నాం అన్నమాట. భయపడకండి, దేవుడు మన కుటుంబాల్లో కూడా నెమ్మదిని కలుగు చేస్తాడు. పరిచర్యలు నెమ్మదిని కలుగు చేస్తాడు. ఉద్యోగంలో నెమ్మదిని కలుగు చేస్తాడు దేవుడు. ఎప్పుడు మన మనస్సు దేవుని సన్నిధిలో ఆనుకోవాలి.
దేవుని మీద, దేవుని హృదయంలో మన హృదయం అనుకోవాలి. దేవునిలో మనం కలిసినప్పుడు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచారు కాబట్టి వారిని పూర్ణ శాంతి వలన కానీ చేస్తానంటున్నాడు దేవుడు. అవును, దేవుని ఎందుకు విశ్వాసం ఉంచాలి, మనం ప్రార్థించాలి. శ్రమలు వచ్చి నా జీవితం అయిపోయిందిలని కురింగిపోకూడదు, పారిపోకూడదు, నిలకడగా ఉండాలి. దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. దావీదు మొరపెట్టినప్పుడు నా జీవితం అయిపోయింది అనుకోలే, దావీదు మొరపెట్టాడు, ప్రభువా నువ్వేమైనా చేయగలవు, నువ్వు సమర్థుడు ప్రభువా, శత్రువును లయపరచగలవు తండ్రి, నా చుట్టూ ముట్టిన వాళ్ళ శత్రువును లయపరచగలవని దావీదు మొరపెట్టినప్పుడు నలుదిశల శత్రువును హతం చేసి నలుదిశల ఆయనకి నెమ్మదిని కలుగు చేసినట్లు ఈరోజు మన అందరి కుటుంబాల్లో దేవుడు నెమ్మదిని కలుగు చేయను గాక. ఈ వాగ్దానం మీద ప్రార్థించండి. అనేక సమస్యలు ఎదుర్కొంటున్న వారి జీవితాల్లో ఈ వాగ్దానం మీద ఈరోజు ప్రార్థించండి. మీ కుటుంబాల్లో, మీ వ్యాపారంలో, ఉద్యోగాల్లో, మీ పరిచర్యలో నలుదిశల మీకు నెమ్మదిని కలుగు చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో మనం ప్రేమించి నిజంగా నాయన శత్రువులను హతం చేసి నాయన నాయన నలుమూలలో నాయన దావీదుకి నెమ్మదిని కలుగు చేసిన దేవుడివి. ఈ రోజు నాయన ప్రభు అనేక ఆర్థిక సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి జీవితాల్లో, మా జీవితాల్లో కూడా నాయన నలుదిశలో నాయన మా పరిచర్యలో, వ్యాపారంలో, ఉద్యోగాల్లో అన్ని విషయాలుగా నాయన ప్రభు నలుదిక్కుల మాకు నెమ్మదిని కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం స్వామి. అవును ప్రభు, నెమ్మది లేక నాయన ప్రభు, ఉద్యోగాలు లేక, అయా వివాహం కాకుండా, గర్భఫలం లేక, వ్యాపారాలు కాకుండా, అయా నాయన ఎంతమంది నాయన ప్రభు సమస్యలు ఉన్నారు తండ్రి. వాళ్ళందరి పట్ల నాయన ప్రభు ఉద్యోగాలకు మంచి ఉద్యోగాలు తెచ్చేయండి, వివాహం కాని వారికి మంచి వివాహం సమకూర్చండి, గర్భఫలం లేక మంచి కుమారులను అనుగ్రహించండి, గర్భిణీ స్త్రీ మటు సుఖప్రసవం అనుగ్రహించండి, ప్రయాణిస్తులందరికీ నాయన క్షేమం తెచ్చేయండి ప్రభు. అయా మరి నాయన నలుదిక్కులో నాయన ప్రయాణిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా క్షేమం తెచ్చండి, కాపాడండి. మీ తోడు నీడగా ఉండమని ప్రార్థిస్తున్నాం స్వామి. వెడ్డింగ్ డే, యానివర్సరీ జరుపుకున్నటువంటి వారికి నాయన తోడు క్షేమం తెచ్చేయండి ప్రభు. కృప చూపించండి. చదువుకున్న బిడ్డలందరికీ మంచి జ్ఞానం తెచ్చేయండి. భార్య భర్తలకు ఐక్యత, ప్రేమ తెచ్చేయండి. కృప చూపించండి. కుటుంబాల్లో తోడయండి, నడిపించమని తండ్రి మమ్మల్ని అందరినీ కూడా మీ సాక్షిగా నిలబెట్టుకోమని యేసు క్రీస్తు జీవం కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందిన పరలోకపు తండ్రి. ఆమేన్.